ఓం మహాగణపతే నమః. జూన్ 15వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా చంద్రుని యొక్క గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసినట్టయితే చంద్రుడు ముఖ్యంగా మనకి మకర రాశి, అదేవిధంగా కుంభరాశి, మీనరాశి, తర్వాత మేష రాశుల గుండా ప్రయాణం అనేది చేస్తున్నాడు. ఈ యొక్క చంద్రుని యొక్క గ్రహస్థితిని, అదేవిధంగా మిగతా గ్రహాల యొక్క గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు కనుక ఒకసారి మనం గమనించినట్టయితే ముందుగా మేషరాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. మేషరాశి వారికి ఆదివారము చాలా చక్కటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు పనిచేసే చోట చాలా చక్కగా ఉంటుంది, అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు, సోషల్ నెట్వర్కింగ్ అనేది బాగుంటుంది, స్నేహితులతో బంధువులతో ఆనందంగా గడిపేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం రోజు మీరు అనుకున్నటువంటి పనులు చేస్తారు, కార్యసిద్ధి అనేది ఉంటుంది, ధనలాభం కూడా కనిపిస్తుంది. ఇక సోమవారం కూడా మేషరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు, అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా సోమవారం కూడా వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది. మీరు పనిచేసే చోట మీరు అనుకున్నటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా మీకు అప్పచెప్పినటువంటి పనిని పూర్తి చేయగలుగుతారు. మీ యొక్క సహోద్యోగులు కూడా మీకు సహాయ సహకారాలు సోమవారము, మంగళవారము అందిస్తారు. అయితే సోమవారం కూడా మీరు ఉద్యోగ అన్వేషణలో కనుక ఉన్నట్టయితే ఉద్యోగ అన్వేషణలో కూడా చక్కటి ఫలితాలు కలుగుతాయి. మీరు అనుకున్నటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా మనకు మేషరాశి వారు పొందేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. ఇక ధనలాభం కనిపిస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్ కానీ చేస్తున్నట్టయితే దానికి సంబంధించినటువంటి లాభాలు కూడా కనిపిస్తున్నాయి, అనుకూలంగా ఉంటుంది. ధనలాభము, కార్యసిద్ధి అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా నెట్వర్కింగ్, స్నేహితుల వల్ల ధనలాభం పొందేటటువంటి అవకాశాలు మనకు సోమవారము, అదేవిధంగా మంగళవారం కూడా మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా బుధవారం కూడా కనిపిస్తుంది. ఈ మేషరాశి వారికి ఆదివారము, సోమవారము, మంగళవారము, అదేవిధంగా బుధవారం ఈ 4 రోజులు ఈ వారంలో చాలా చక్కగా ఉంటుంది. ధనలాభం కనిపిస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు, ట్రేడింగ్ వల్ల అనుకూలత, అదేవిధంగా మీకు ఉద్యోగంలో కూడా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడము, తద్వారా మీరు అనుకున్నటువంటి పనులు చేయడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు బుధవారం వరకు మేషరాశి వారికి కనిపిస్తున్నాయి. నూతన ప్రాజెక్ట్స్ మొదలుపెట్టగలుగుతారు. అదేవిధంగా సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి, మానసికంగా సంతోషంగా ఉంటారు. ఇవి మనకి బుధవారం వరకు ఈ మేషరాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు. ఇక గురువారము, శుక్రవారం ఈ 2 రోజులు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ 2 రోజుల్లో మేషరాశి వారికి ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రయాణాల్లో కూడా కాస్త ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. ప్రయాణాలు కనుక ఈ 2 రోజులు చేస్తున్నట్టయితే వాటికి తగినటువంటి ప్లానింగ్ అనేది ముందుగానే చేసుకొని తద్వారా చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇక ఖర్చు కూడా కనిపిస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరము మనకి 2 రోజుల్లో తప్పకుండా ఉంటుంది. నిద్రలేమి సమస్య లేదా అధికమైనటువంటి ఖర్చు ఇలాంటివి ఈ 2 రోజుల్లో మనకు కనిపిస్తున్నాయి. ఇక బంధువులతో విరోధాలు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక స్వయంకృత అపరాధం వల్ల, ముఖ్యంగా మీ యొక్క తప్పిదం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మనకి ఈ 2 రోజుల్లో ముఖ్యంగా ఈ గురువారం, శుక్రవారం కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో మేషరాశి వారు జాగ్రత్త పడండి. ఇక శనివారం వచ్చేసి మళ్ళీ చక్కటి ఫలితాలు మేషరాశి వారికి గోచరిస్తున్నాయి. మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా వృత్తిలో కూడా మంచి అభివృద్ధి ఉంటుంది, ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. పనికి తగినటువంటి ప్రశంసలు, తృప్తికరమైనటువంటి భోజనము, పనికి తగినటువంటి ప్రశంసలు, అదేవిధంగా తృప్తికరమైనటువంటి భోజనము, మానసికంగా సంతోషము, ఆనందం కూడా మనకు శనివారం ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు మనకు శనివారం అధికంగా కనిపిస్తుంది. ఓవరాల్గా మేషరాశి వారికి ఈ వారంలో కనుక మనం చూసినట్టయితే వీరికి ఆదివారము, సోమవారము, మంగళవారము, అదేవిధంగా బుధవారం వరకు చాలా చక్కటి అనుకూలత అనేది ఉంది. శనివారం కూడా వీరికి చక్కటి అనుకూలత అనేది మనకు కనిపిస్తుంది. గురువారము, శుక్రవారము కాస్త ఖర్చు విషయంలోనూ ఆరోగ్య విషయంలోనూ జాగ్రత్త పడండి. ఇక ఈ వారం మొత్తము మేషరాశి వారికి వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో చక్కటి ఫలితాలు అనేవి మనకు గోచరిస్తున్నాయి. ఇక
వీరు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మేషరాశి వారు గురు బీజ మంత్రాన్ని పఠించండి 108 సార్లు. అదేవిధంగా శుక్ర బీజ మంత్రాన్ని కూడా పఠించండి. తద్వారా చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారంలో పొందగలుగుతారు. వృషభ రాశి వారికి జూన్ 15 నుంచి జూన్ 21 వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు మనం ఒకసారి చూసినట్టయితే వీరికి ఆదివారము కాస్త ముఖ్యంగా దైవభక్తి అనేది పెరుగుతుంది. ఆలయ సందర్శనాలు అనేవి మనకు ఆదివారము వృషభ రాశి వారికి గోచరిస్తుంది. అయితే తండ్రితో కానీ లేదా సంతానంతో కానీ కాస్త గొడవలు ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు మనకు ఈ ఆదివారము వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. అయితే పనులు అనేవి కాస్త నెమ్మదిగా జరిగేటటువంటి అవకాశాలు మనకు వృషభ రాశి వారికి గోచరిస్తున్నాయి. కాబట్టి వాటికి తగినటువంటి ప్లాన్ చేసుకోవడం వల్ల, ముందుగా చేసుకోవడం వల్ల, ఎక్స్పెక్టేషన్స్ కాస్త తగ్గించుకోవడం వల్ల మనం వృషభ రాశి వారికి ఈరోజు చక్కటి ఫలితాలు అందుకుంటారు. ఇక చారిటీ వర్క్స్ ఏదైనా చేసేటటువంటి అవకాశాలు కూడా మనకి వృషభ రాశి వారికి ఈరోజు గోచరిస్తుంది. ఇక సోమవారము, అదేవిధంగా మంగళవారము, బుధవారం ఈ 3 రోజులు వృషభ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో చక్కటి ఫలితాలు అనేవి ఈ 3 రోజుల్లో గోచరిస్తుంది. ముఖ్యంగా మీరు ఉద్యోగ అవకాశాలు కనుక ఉద్యోగం గురించి చూస్తున్నట్టయితే ఉద్యోగ అవకాశాలు తప్పకుండా వస్తాయి. అదేవిధంగా కార్యసిద్ధి అనేది మనకు కనిపిస్తుంది. సోషల్ లైఫ్ అనేది బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా చక్కటి లాభాలు వృషభ రాశి వారికి ఈ 3 రోజుల్లో కనిపిస్తున్నాయి. మానసికంగా సంతోషంగా ఉంటారు. దాంపత్య జీవితంలో కూడా ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. ఈ వారంలో ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ 3 రోజులు అనుకూలమైనటువంటి రోజులుగా మనము చెప్పవచ్చు. ఇక చూసినట్టయితే మనకి గురువారము, అదేవిధంగా శుక్రవారము ఈ 2 రోజులు కూడా వృషభ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలే అధికంగా మనకు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి. ధనలాభం కనిపిస్తుంది. స్నేహితులతో ఆనందంగా సంతోషంగా గడపడము, బంధువుల సహాయ సహకారాలు పొందడము లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి వృషభ రాశి వారికి ఈ 2 రోజులు అంటే గురువారం, శుక్రవారం గోచరిస్తున్నాయి. అదేవిధంగా అన్ని విషయాల్లో అనుకూలంగా కనిపిస్తుంది. సంతానంతో ఆనందంగా ఉంటారు. మానసిక స్థితి బాగుంది. సుఖమైనటువంటి నిద్ర ఉంది. అదేవిధంగా ట్రేడింగ్లో కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్లో కానీ చేసినా కూడా ఈ 2 రోజులు ముఖ్యంగా వృషభ రాశి వారికి అనుకూలంగా కనిపిస్తుంది. ఇక శనివారం కనుక మనం చూసినట్టయితే శనివారము కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఖర్చు అధికంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా నిద్రలేమి సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు, దూర ప్రయాణం ఉండేటటువంటి అవకాశాలు, అంటే ఏదైనా ప్రయాణం చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ప్రయాణాలు కూడా కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది. ఓవరాల్గా చూసినట్టయితే వృషభ రాశి వారికి ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఒక ఆదివారము, అదేవిధంగా శనివారం తప్ప మిగతా రోజులన్నీ మీకు వృత్తి విషయంలో కానీ, ధన విషయంలో కానీ, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ, స్నేహితులతో బంధువులతో ఆనందంగా గడిపే విషయంలో కానీ, సోషల్ నెట్వర్కింగ్ సంబంధించినటువంటి విషయంలో, నూతన ప్రాజెక్ట్స్ మొదలుపెట్టేటటువంటి విషయంలో చాలా చక్కటి ఫలితాలు మనకి వృషభ రాశి వారికి ఈ వారంలో గోచరిస్తున్నాయి. ఇక ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా అంటే ఆదివారము, శనివారం ఏదైతే మనం అనుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలత కలగడానికి ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి. తద్వారా చక్కటి ఫలితాలు వృషభ రాశి వారికి ఈ వారంలో కలుగుతాయి. మిథున రాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో మనం ఒకసారి గమనించినట్టయితే మనకు జూన్ 15 నుంచి జూన్ 21 వరకు చూసినట్టయితే ఈ ఆదివారము మిథున రాశి వారికి కాస్త చింత, చికాకు, మానసికంగా కాస్త ఆందోళన లాంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. ఇంట్లో కూడా చిన్న చిన్న సమస్యలు, భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఈ గొడవలను అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. సంయమనం పాటించండి. ముఖ్యంగా మిథున రాశి వారు ఓపికగా ఉండడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి మనకు మిథున రాశి వారికి ఈ వారంలో కలుగుతాయి. ఈ ఆదివారం ముఖ్యంగా కాస్త ఓపికగా సంయమనం ఉండడం వల్ల మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి పనులు కానీ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వృత్తిలో కూడా పనిచేసే కూడా కాస్త చింత, చిరాకు తనం అనేది మనకు
అధికంగా కనిపించేటటువంటి అవకాశాలు మనకి ఈ ఆదివారము కనిపిస్తుంది. కాబట్టి యోగా, ధ్యానము, మెడిటేషన్ చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు మనకి ఈ మిథున రాశి వారికి ఆదివారం కలుగుతాయి. ఇక సోమవారము, మంగళవారము, బుధవారము ఈ 3 రోజులు కూడా కాస్త మీరు డిప్రెషన్ లాంటివి లేదా కాస్త ఆత్మ విశ్వాసం తగ్గిపోయేటటువంటి అవకాశాలు మనకు మిథున రాశి వారికి ఈ 3 రోజులు కనిపిస్తున్నాయి. అయితే ఆలయ సందర్శనాలు చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి మీకు ఈ 3 రోజుల్లో కలుగుతాయి. దైవభక్తి అనేది కూడా ఈ 3 రోజుల్లో మనకు మిథున రాశి వారికి కలుగుతుంది. ఇక చూసినట్టయితే తండ్రితో కానీ సంతానంతో కానీ కాస్త గొడవలు ఉండేటటువంటి అవకాశాలు మనకి ఈ 3 రోజుల్లో అంటే సోమవారము, మంగళవారము, బుధవారం కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. పనులు ఈ 3 రోజుల్లో నెమ్మదిగా జరుగుతాయి. మీకు ఏదైనా పని అప్పగించినట్టయితే ఆ పని చేయడం కాస్త ఆలస్యము అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఈ 3 రోజుల్లో మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైనా ఈ 3 రోజుల్లో పని చేసేటప్పుడు ఫోకస్గా చేయండి. తద్వారా చక్కటి ఫలితాలు మీకు ఈ మిథున రాశి వారికి కలుగుతాయి. అంటే ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల తొందరగా పని పూర్తి చేసేటటువంటి అవకాశాలు మనకి మిథున రాశి వారికి ఈ 3 రోజుల్లో గోచరిస్తున్నాయి. ముఖ్యంగా డైజెషన్ సమస్యలు కూడా ఉండేటటువంటి అవకాశాలు మిథున రాశి వారికి ఈ 3 రోజుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి తీసుకునేటటువంటి ఆహార విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ఇక చూసినట్టయితే గురువారము, శుక్రవారము చాలా చక్కటి ఫలితాలు మనకు మిథున రాశి వారికి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో మిథున రాశి వారికి 2 రోజులు చాలా చక్కగా ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు గురించి నూతన ఉద్యోగ అవకాశాల గురించి చూస్తున్న వారికి నూతన ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే మనకు ఫలితాలు గోచరిస్తున్నాయి. అదేవిధంగా చాలా చక్కటి ఫలితాలు, కార్యసిద్ధి ఉంటుంది. పనికి తగినటువంటి ప్రశంసలు, మీరు ఆల్రెడీ పని చేస్తున్నట్టయితే పనిచేసే చోట మీకు పనికి తగినటువంటి ప్రశంసలు, మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి ఈ మిథున రాశి వారికి ఈ 2 రోజుల్లో అంటే ఏదైతే మనం గురువారము, శుక్రవారం అనుకున్నామో ఈ 2 రోజుల్లో కలిగేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అనేవి తప్పకుండా మిథున రాశి వారికి ఈ 2 రోజుల్లో పెరుగుతాయి. ఇక శనివారం కనుక చూసుకున్నట్టయితే శనివారం కూడా చాలా చక్కటి ఫలితాలే మిథున రాశి వారికి గోచరిస్తుంది. మీకు అనుకున్నటువంటి పనులు మీరు సాధించుకోగలుగుతారు. ముఖ్యంగా ధనలాభం అనేది శనివారం కనిపిస్తుంది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేదా ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా స్నేహితులు కూడా మీకు అనుకూలంగా ఉంటారు. స్నేహితులతో ఆనందంగా, సంతోషంగా గడపడం లాంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. స్నేహితులకు మీరు ఏదైనా సహాయ సహకారాలు కనుక కావాలనుకుంటే స్నేహితులు మీకు చక్కటి సహాయ సహకారాలు అందించేటటువంటి అవకాశాలు మనకి శనివారం గోచరిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే శనివారం చాలా చక్కగా ఉంటుంది. అన్ని విషయాల్లో లాభదాయకంగా ఉంటుంది. దంపతుల మధ్య కూడా ఆనందము, సంతోషము అనేది మనకు శనివారం గోచరిస్తుంది. ఓవరాల్గా చూసినట్టయితే మిథున రాశి వారికి ఒక ఆదివారము తప్ప మిగతా రోజులు అన్నీ చాలా చక్కటి ఫలితాలే మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సోమం, మంగళ, బుధవారము మధ్యస్థంగా ఉంటుంది. దైవ దర్శనాల్లో అంటే ఆలయ సందర్శనలో మీకు చక్కటి ఫలితాలు కలుగజేస్తాయి. ఇక మిగతా రోజులు ముఖ్యంగా గురువారము, శుక్రవారము, శనివారం ఈ 3 రోజులు మిథున రాశి వారికి ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలు కలుగజేస్తాయి. అదేవిధంగా అనుకూలమైనటువంటి రోజులుగా మనము చెప్పవచ్చు. అయితే వారం మొదటి భాగంలో ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంటే చెడు ఫలితాలు ఏదైతే మనకు అనుకూలంగా లేని ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మహాశివుణ్ణి ఆరాధించండి ఈ వారంలో. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి ఈ వారంలో మీరు పొందగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలు మనం ఒకసారి చూసినట్టయితే ఈ వారంలో దాదాపు మిశ్రమమైనటువంటి ఫలితాలు మనకు కర్కాటక రాశి వారికి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము, సోమవారం ఈ 2 రోజులు చాలా చక్కటి ఫలితాలే కర్కాటక రాశి వారికి కలుగుతున్నాయి. అనుకూలమైనటువంటి రోజులుగా కూడా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా కార్యసిద్ధి ఉంటుంది. అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. వృత్తిలో మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. మీ యొక్క అభిప్రాయాలను మీ యొక్క సహోద్యోగులు పరిగణలోకి తీసుకుంటారు. అదేవిధంగా సహాయ సహకారాలు మీరు పనిచేసే చోట మీకు లభిస్తాయి. ఇక చూసినట్టయితే మీ ముఖంలో మంచి తేజస్సు అనేది ఈ 2 రోజుల్లో కనిపిస్తుంది. భార్య భర్తల మధ్య గొడవలు
మిస్అండర్స్టాండింగ్స్, అపార్థాలు ఉన్నట్టయితే ఆ అపార్థాలు కూడా తొలగిపోయి చాలా చక్కటి ఫలితాలు అనేవి, ఆనందము, సంతోషము అనేది మనకు కర్కాటక రాశి వారికి ఈ 2 రోజుల్లో గోచరిస్తుంది. విదేశీ ప్రయాణాలకు కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా విదేశాలకు సంబంధించినటువంటి విషయాల్లో ధనలాభం కూడా కలుగుతుంది అని మనకు, అంటే విదేశాలకు, అబ్రాడ్కు సంబంధించినటువంటి విషయాల నుంచి ధనలాభం కలిగేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. వాహన సౌఖ్యము అనేది తప్పకుండా మనకి 2 రోజుల్లో ఏదైతే కర్కాటక రాశి వారికి గోచరిస్తుంది. ఈ 2 రోజులు ఓవరాల్గా చూసినట్టయితే ఈ వారంలో చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలుగా మనము చెప్పవచ్చు. ఇక మంగళవారము, బుధవారము కర్కాటక రాశి వారికి కాస్త చింత, చికాకు, ఏదో మానసికమైనటువంటి బాధ ఉండేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఏదో ఒక వర్రీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్, తర్వాత భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అపార్థాలు లేదా కోపతాపాలు ఉండేటటువంటి అవకాశాలు మనకి ఈ 2 రోజుల్లో కర్కాటక రాశి వారికి గోచరిస్తున్నాయి. ఇక చూసినట్టయితే నిద్ర సమస్య, నిద్ర పట్టకపోవడము, డైజెషన్ సమస్యలు లాంటివి కూడా ఈ 2 రోజుల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటికి సంబంధించిన విషయాలు, అంటే ఏదైనా యోగా, మెడిటేషను, ధ్యానము, దైవ దర్శనాలు చేసుకునే ప్రయత్నం చేయండి. ఓపికగా ఉండండి. అదేవిధంగా తీసుకునేటటువంటి ఆహార విషయంలో కూడా ఈ 2 రోజులు జాగ్రత్తగా ఉండండి. ఇక మనం గురువారము, శుక్రవారం ఈ 2 రోజులు కనుక చూసినట్టయితే ఈ 2 రోజులు కూడా పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి. మీరు ఏ పని చేసినా కూడా ఇంకా పూర్తి అవ్వట్లేదే, అందరూ నాకంటే ముందున్నారు, కాంపిటీటర్స్ అందరూ నాకంటే ముందున్నారు, నేను వెనక పడిపోయాను అనేటటువంటి ఆలోచన, బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు ఈ 2 రోజుల్లో మనకు కనిపిస్తున్నాయి, గురువారము, శుక్రవారము. అయితే దైవ దర్శనము లేదా ఆలయ సందర్శనాలు మీకు చక్కటి ఫలితాలు ఈ 2 రోజుల్లో కలుగజేస్తాయి. దైవ భక్తి అనేది పెరుగుతుంది. అయితే తండ్రి గారితో ఏదైనా గొడవలు ఉన్నట్టయితే ఆ గొడవలు ఓపికగా ఉండండి. గొడవలు పెట్టుకోకుండా ఉండడం అన్నది మీకు చెప్పదగినటువంటి సూచన. ఏదైనా దూర ప్రయాణాలు కనుక మీరు చేయాలి అని అనుకున్నట్టయితే దానికి సంబంధించినటువంటి ప్లానింగు ఈ 2 రోజులు చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ఇక ఏదైనా చారిటీ వర్క్స్ లాంటివి చేసుకోవడం వల్ల కూడా చక్కటి ఫలితాలు అనేవి ఈ 2 రోజుల్లో మనకి కర్కాటక రాశి వారికి లభిస్తాయి. ఇక చివరి రోజు అయినటువంటి శనివారం కనుక చూసుకున్నట్టయితే శనివారం ముఖ్యంగా వృత్తి, మీరు పనిచేసే చోట వృత్తికి సంబంధించిన విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులు సాధించుకోగలుగుతారు. అదేవిధంగా సోషల్ నెట్వర్కింగ్ అనేది బాగుంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలు కానీ లేదా నూతన ప్రాజెక్ట్స్ మొదలుపెట్టడం కానీ చేసేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మానసికంగా సంతోషంగా ఉంటారు. ధనలాభం కనిపిస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా, సంతోషంగా గడుపుతారు. ఇంకా ఓవరాల్గా చూసినట్టయితే కర్కాటక రాశి వారికి మొదటి 2 రోజులు ఆదివారము, సోమవారము చక్కటి ఫలితాలు, అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు. ఇక శనివారము కూడా మీకు చక్కటి ఫలితాలు, అనుకూలమైనటువంటి రోజుగా చెప్పవచ్చు ఈ వారంలో. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా హనుమంతుడిని పూజించండి. ఈ వారంలో ఆలయ సందర్శనము, అంటే మంగళవారము హనుమంతుని ఆలయం సందర్శించే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఆలయం కనుక సందర్శించలేనట్టయితే, ఆ వీలు కానట్టయితే ఇంట్లోనైనా హనుమంతుడిని పూజించండి. తద్వారా మీకు ఈ యొక్క వారంలో చక్కటి ఫలితాలు కర్కాటక రాశి వారికి కలుగుతాయి. ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. సింహరాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో గనక మనం ఒకసారి చూసినట్టయితే సింహరాశి వారికి ముఖ్యంగా మొదటి భాగంలో, ఈ వారం మొదటి భాగంలో చాలా చక్కటి ఫలితాలు, అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి. అయితే ఆదివారం కనుక చూసినట్టయితే వీరికి పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో కానీ వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ చాలా చక్కటి ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఒకవేళ ఆరోగ్యం కనుక మీకు ఇబ్బంది కలిగిస్తున్నట్టయితే ఆ ఆరోగ్యం కూడా మెరుగుపడేటటువంటి అవకాశాలు మనకి సింహరాశి వారికి ఈ వారంలో, అంటే ఆదివారం ముఖ్యంగా గోచరిస్తుంది. శత్రు నాశనం అనేది ఉంటుంది. ప్రయాణాలు చక్కటి లాభదాయకంగా ఉంటాయి. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. కార్యసిద్ధి కనిపిస్తుంది. ఇక కొత్త వ్యక్తుల్ని మిత్రులుగా చేసుకునేటటువంటి అవకాశాలు కూడా మనకు ఆదివారము ఈ సింహరాశి వారికి గోచరిస్తుంది. ఆదివారము ఓవరాల్గా సింహరాశి వారికి అనుకూలమైనటువంటి రోజుగా మనం చెప్పవచ్చు. ఇక సోమవారము, అదేవిధంగా మంగళవారము, బుధవారం ఈ 3 రోజులు కూడా చాలా చక్కటి ఫలితాలు సింహరాశి వారికి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా
పెళ్లికి సంబంధించినటువంటి విషయాలు, ప్రేమకు సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు సింహరాశి వారికి గోచరిస్తున్నాయి. ఇక మీ ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, గొడవలు ఉన్నా అవి తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక చూసినట్టయితే వ్యాపారంలో, మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో కూడా చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. మీ యొక్క పార్ట్నర్స్ మధ్య కూడా అనుకూలత అనేది మనకి 3 రోజులు పెరుగుతుంది. వాహన సౌఖ్యం అనేది ఉంటుంది. మీ యొక్క కమ్యూనికేషన్ బాగా పెరుగుతుంది. ఇతరులతో డీల్ చేసేటటువంటి వ్యవహారాలు కానీ, సేల్స్ కానీ రిలేటెడ్లో చాలా చక్కటి ఫలితాలు మనకి సింహరాశి వారికి ఈ 3 రోజుల్లో కలుగుతాయి. ఈ 3 రోజులు ఈ వారంలో సింహరాశి వారికి అనుకూలమైనటువంటి రోజులుగా కూడా చెప్పవచ్చు. ఇక గురువారము, మనకు శుక్రవారం కనుక చూసుకున్నట్టయితే ఈ 2 రోజులు కాస్త సింహరాశి వారికి చింత, చికాకు, మానసిక ఇబ్బంది ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో చిన్న చిన్న గొడవల వల్ల ఈ చింత, చికాకు వచ్చే అవకాశం, లేదా పనిచేసే చోట ఉన్నటువంటి సమస్యల వల్ల ఈ చింత, చికాకు కాస్త మానసికంగా ఇబ్బంది ఉండేటటువంటి అవకాశాలు మనకి ఈ సింహరాశి వారికి ఈ 2 రోజులు గోచరిస్తున్నాయి. కాబట్టి యోగా, ధ్యానం, మెడిటేషన్ చేసుకోండి. కాస్త సంయమనం పాటించండి. ఓపికగా ఉండే ప్రయత్నం చేయండి. తద్వారా ఈ 2 రోజుల్లో సింహరాశి వారికి చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక శనివారం చూసుకున్నట్టయితే శనివారం కూడా పనులు కాస్త ఈ సింహరాశి వారికి నెమ్మదిగా జరుగుతాయి. కాబట్టి ఆ విషయంలో ఫోకస్ పెట్టండి. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి. అదేవిధంగా ఆలయ సందర్శనాలు అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు తెచ్చిపెడతాయి. ఇక చూసినట్టయితే సంతానంతో కాస్త గొడవలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నము సంతానంతో చేయండి. ఇక చూసినట్టయితే అనవసరమైనటువంటి భయాందోళనలు కూడా కాస్త పక్కకు పెట్టండి. పనులు అనేవి నెమ్మదిగా జరుగుతాయి. కాబట్టి ఫోకస్ చేయడం వల్ల ఈ యొక్క శనివారము మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఓవరాల్గా చూసినట్టయితే మనకి సింహరాశి వారికి ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారం వరకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా ఈ వారంలో గోచరిస్తున్నాయి. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మీరు మహాలక్ష్మిని పూజించండి, లేదా శనివారం ఆంజనేయుని ఆలయ సందర్శనం చేసుకోండి. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి. ముఖ్యంగా ఈ వారంలో మహాలక్ష్మిని, అదేవిధంగా శివుణ్ణి కూడా ఆరాధించడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి మనకు సింహరాశి వారికి ఈ వారంలో కలుగుతాయి. కన్యారాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో మనం ఒకసారి గమనించినట్టయితే కన్యారాశి వారికి కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ వారంలో గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం కనుక తీసుకున్నట్టయితే పనిలో శ్రద్ధ తగ్గడం వల్ల మీరు ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మనకు ఆదివారం గోచరిస్తున్నాయి. కాబట్టి పనిలో కన్యారాశి వారు ఒకవేళ వృత్తి చేస్తున్నట్టయితే పనిలో ఫోకస్ చేయండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ఇక ప్రేమ వ్యవహారాలు అంతగా అనుకూలంగా ఈరోజు కనిపించట్లేదు. ఆదివారము సంతానంతో సమయాన్ని కేటాయించే ప్రయత్నం చేయండి. తద్వారా సంతోషము, ఆనందము అనేది మనకు ఉంటుంది. ఇక కాస్త డిప్రెషన్కి లోనయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నా వల్ల కాదు అని కొన్ని పనులను మీరు విరమించుకునే ప్రయత్నం చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మీ యొక్క భార్య కానీ లేదా మీ భర్త కానీ మిమ్మల్ని మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తారు, లేదా మీ యొక్క స్నేహితులు మిమ్మల్ని మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తారు. తద్వారా మీకు మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక ప్రయాణాల్లో కూడా ఆటంకాలు అనేవి ఈరోజు ముఖ్యంగా మనకి ఈ ఆదివారము, అదేవిధంగా ముఖ్యంగా ఆదివారం మనకు గోచరిస్తుంది. కాబట్టి ప్రయాణాలు చేస్తున్నట్టయితే ఆ విషయంలో కాస్త ఆటంకాలు కనిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగా ప్లానింగ్ చేసుకోండి. వృధా ఖర్చు అనేది కూడా ఆదివారం కనిపిస్తుంది. అంతగా అనుకూలంగా లేదు. కాబట్టి ఖర్చు చేస్తున్నటువంటి విషయాల్లో కాస్త ఆచితూచి ఖర్చు చేయడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి మనకు కన్యారాశి వారు ఈరోజు పొందగలుగుతారు. ఇక సోమవారము, మంగళవారము, బుధవారము ఈ 3 రోజులు కనుక చూసినట్టయితే చక్కటి ఫలితాలే మళ్ళీ మీకు ఈ 3 రోజుల్లో కలుగుతాయి. ముఖ్యంగా పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో మీకంటూ ఒక చక్కటి స్థానాన్ని పొందపరచుకోగలుగుతారు. అదేవిధంగా వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటున్నాయి. ఇక లీగలు, కోర్టు వ్యవహారాలు కనుక ఏదైనా ఉన్నట్టయితే వాటికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా చక్కటి ఫలితాలే మీకు కలుగుతాయి. ఒకవేళ పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు మనకు కనిపిస్తున్నాయి. కార్యసిద్ధి ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇక చూసినట్టయితే
కుటుంబంతో సంతోషంగా ఆనందంగా గడిపేటటువంటి అవకాశాలు మనకి కన్యారాశి వారికి ఈ 3 రోజులు మనకు కనిపిస్తున్నాయి. ఇక గురువారం శుక్రవారం కనుక చూసినట్టయితే ఈ 2 రోజులు కూడా చాలా చక్కటి ఫలితాలే కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. పెళ్లికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారము చక్కగా అనుకూలంగా ఉంటుంది. పార్ట్నర్స్ మధ్య అనుకూలత అనేది పెరుగుతుంది. మీ యొక్క పనిచేసే చోట చాలా చక్కగా ఉంటుంది. మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు. అదేవిధంగా దంపతుల మధ్య కూడా ఏదైనా వాగ్వివాదాలు మిస్అండర్స్టాండింగ్స్ కనుక ఉన్నట్టయితే అవి కూడా తొలగిపోయి ఈ యొక్క 2 రోజులు చాలా చక్కటి ఫలితాలు అనేవి మనకి కన్యారాశి వారికి గోచరిస్తుంది. ఇక శనివారం కాస్త అనుకూలంగా లేదు. ఏదో వర్రీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మనకు శనివారం కనిపిస్తున్నాయి. కాబట్టి యోగా మెడిటేషన్ చేసే ప్రయత్నం చేయండి. శనివారము ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదా మీరు పనిచేసే చోట కాస్త మిస్అండర్స్టాండింగ్స్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి, ఓపిక వహించండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఓవరాల్గా కన్యారాశి వారికి వారం చివరి భాగంలో చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మంగళవారం నుంచి దాదాపుగా మనకి కన్యారాశి వారికి ఈ వారంలో అనుకూలమైనటువంటి రోజులుగానే చెప్పవచ్చు. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడానికి ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి. తద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. లేదా మహాశివుణ్ణి సోమవారం పూజించండి. తద్వారా కూడా మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో మీరు పొందగలుగుతారు. తులారాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో మనం ఒకసారి గమనించినట్టయితే తులారాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు మనకి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 2వ భాగము తులారాశి వారికి చాలా చక్కటి ఫలితాలే మనకి గోచరిస్తున్నాయి. అయితే ఆదివారం కనుక చూసుకున్నట్టయితే తులారాశి వారికి గొడవలు మిస్అండర్స్టాండింగ్స్ ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు అపార్థం చేసుకోకుండా ఉండే ప్రయత్నం చేయండి. ఓపికగా ఉండండి. వాగ్వివాదాలకు పోకుండా ఉండడం అనేది మనకి తులారాశి వారికి ఆదివారము చెప్పదగినటువంటి సూచన. ఇక తల్లిగారి తరపు నుంచి కాస్త ఏదైనా ఇబ్బంది కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పనులు నెమ్మదిగా జరుగుతాయి. కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు అంటే తీసుకునేటటువంటి ఆహార విషయంలో తులారాశి వారు ఈరోజు జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంటుంది. బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా ఉండండి. ఓవరాల్గా చూస్తున్నట్టయితే మానసికంగా కాస్త బాధ ఉండే అవకాశాలు మనకు ఆదివారము గోచరిస్తుంది. కాబట్టి ఆదివారం ముఖ్యంగా తులారాశి వారు మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించుకోవడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి ఆదివారం మీరు పొందగలుగుతారు. ఇక సోమవారము మంగళవారము బుధవారం ఈ 3 రోజులు కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా తులారాశి వారు ఈ 3 రోజులు పనిలో శ్రద్ధ పెట్టండి. అప్పుడే మీరు చేస్తున్నటువంటి చోట చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. పనిలో శ్రద్ధ తగ్గడం వల్ల ఈ 3 రోజుల్లో తులారాశి వారు ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కాన్సన్ట్రేషన్ అనేది ఈ వర్క్లో చేయడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ప్రేమ వ్యవహారాలు ఈ 3 రోజుల్లో అంతగా అనుకూలంగా లేదు. ప్రేమ వ్యవహారాల్లో అగ్రెసివ్గా ఉండకండి. ఇక సంతానంతో సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కాబట్టి ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేస్తున్నట్టయితే దానికి సంబంధించి కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది. ఇక వృధా ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో ఆటంకాలు కూడా ఈ 3 రోజుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి వాటి విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక చూసినట్టయితే మీకు గురువారము శుక్రవారం మళ్ళీ తులారాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. వృత్తిలో మంచి ప్రోగ్రెస్ ఉంటుంది. ధనలాభం కనిపిస్తుంది. ప్రయాణాల్లో అనుకూలత ఉంటుంది. ఒకవేళ మీరు ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే ఆ ప్రయాణాల్లో అనుకూలత అనేది కూడా మనకి ఈ 2 రోజుల్లో అంటే గురువారము శుక్రవారం ఈ 2 రోజుల్లో మనకు కనిపిస్తుంది. ఇక ధనలాభం కనిపిస్తుంది. కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు తులారాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి తులారాశి వారికి ఈ 2 రోజులు అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు. ఇక శనివారం కూడా చాలా చక్కటి ఫలితాలే కనిపిస్తున్నాయి. శనివారం ముఖ్యంగా దంపతుల మధ్య ఆనందము సంతోషము అనేది ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులకు మంచి ఫలితాలు ఉంటాయి. ధనలాభం కనిపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్లో లాభాలు కనిపిస్తున్నాయి. వాహన సౌఖ్యం ఉంటుంది. విదేశీ వ్యవహారాల వల్ల కూడా లాభాలు పొందేటటువంటి అవకాశాలు మనకి ఈ శనివారము ఈ తులారాశి వారికి గోచరిస్తుంది. కాబట్టి శనివారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఓవరాల్గా చూసినట్టయితే తులారాశి వారికి గురువారము శుక్రవారము శనివారం ఈ చివరి 3 రోజులు అనేవి
చక్కటి ఫలితాలు, చక్కటి అనుకూలమైనటువంటి రోజులుగా మనం చెప్పవచ్చు. ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి మనకి తులారాశి వారు అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి హనుమంతుని పూజించండి. మంగళవారము ఆ హనుమంతుని ఆలయ సందర్శన చేసే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. అదేవిధంగా ముఖ్యంగా మీరు ఆదిత్య హృదయాన్ని కూడా పఠించండి. ఆదిత్య హృదయం ఆదివారం కనుక పఠించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. వృత్తి విషయంలో కూడా అనుకూలత అనేది పెరుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఆదివారము, సోమవారం ఈ 2 రోజులు చాలా చక్కటి ఫలితాలు వృశ్చిక రాశి వారికి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా దగ్గరి ప్రయాణాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా మీ యొక్క ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఈ రాశి వారికి పెరుగుతాయి. ముఖ్యంగా ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. సోదరులతో సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఇక చూసినట్టయితే ధనలాభం కనిపిస్తుంది. పనుల్లో సక్సెస్ అనేది ఉంటుంది. షేర్ మార్కెట్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా వృత్తిలో కూడా ప్రశంసలు అనేవి కనిపిస్తున్నాయి. ఆరోగ్యం కనుక ఇబ్బంది పెడుతున్నట్టయితే ఆరోగ్యం కూడా మెరుగుపడేటటువంటి అవకాశాలు కూడా మనకి ఆదివారము, సోమవారం ఈ 2 రోజులు మనకి వృశ్చిక రాశి వారికి గోచరిస్తుంది. ఇక మంగళవారము, బుధవారము కనుక చూసుకున్నట్టయితే ఈ 2 రోజులు ముఖ్యంగా వృశ్చిక రాశి వారు వాగ్వివాదాలకు వెళ్లకుండా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. మిస్అండర్స్టాండింగ్స్ కాస్త దూరంగా ఉండండి. ఇక చూసినట్టయితే పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి. ఖర్చులు అధికంగా కనిపిస్తుంది. తల్లిగారి తరపు నుంచి కాస్త ఇబ్బందులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మానసికంగా కాస్త బాధ ఉంటుంది. మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి వృశ్చిక రాశి వారు ముఖ్యంగా మంగళవారం, బుధవారం పొందగలుగుతారు. ఇక గురువారము, శుక్రవారము పనుల్లో కాస్త ఫోకస్ తగ్గుతుంది. తద్వారా ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చేస్తున్నటువంటి పనులు ఏదైతే ఇక నా వల్ల కాదు అనేటటువంటి ఫ్రస్ట్రేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటపడడానికి మీ యొక్క స్నేహితులు కానీ, లేదా మీ యొక్క భార్య కానీ, లేదా మీరు భర్త కానీ మిమ్మల్ని మోటివేట్ చేసేటటువంటి అవకాశము మనకు ఈ 2 రోజులు మనకి వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది. అయితే ఈ 2 రోజులు సంతానానికి సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి. సంతానంతో గడపండి. తద్వారా మంచి ఫలితాలు మీకు ఈ 2 రోజుల్లో కలుగుతాయి. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపించట్లేదు. ట్రేడింగ్ చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆచితూచి ఆలోచించిన తర్వాతనే ట్రేడింగ్ చేయండి. తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. వృధా ఖర్చు అనేది కనిపిస్తుంది. ఆ ఖర్చు విషయంలో కూడా వృశ్చిక రాశి వారి 2 రోజుల్లో జాగ్రత్త పడండి. ఇక శనివారం కనుక చూసినట్టయితే శనివారం చాలా చక్కగా ఉంటుంది. మళ్ళీ మీకు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దగ్గరి ప్రయాణాలు ఉన్నా కూడా ఆ ప్రయాణాల్లో కూడా అనుకూలత అనేది ఉంటుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. కార్యసిద్ధి ఉంటుంది. ఆరోగ్యం కూడా కాస్త ఇబ్బంది పెడుతున్నట్టయితే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఓవరాల్గా చూసినట్టయితే శనివారము వృశ్చిక రాశి వారికి చక్కటి అనుకూలమైనటువంటి రోజుగానే మనం చెప్పవచ్చు. ఓవరాల్గా చూస్తే వీరికి చూసినట్టయితే ఆదివారము, సోమవారం ఈ 2 రోజులు చాలా చక్కగా ఉంది. శనివారం కూడా ఈ 3వ రోజు అంటే శనివారం కూడా చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. మంగళవారం, బుధవారము వాగ్వివాదాలకు వెళ్ళకండి. గురువారం, శుక్రవారము పనిలో ఫోకస్ పెట్టండి. తద్వారా ఈ వారంలో వృశ్చిక రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. అయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మంగళవారము హనుమంతుడిని పూజించండి. తద్వారా మంచి ఫలితాలు మీకు ఈ వారంలో కలుగుతాయి. ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో మనం ఒకసారి గమనించినట్టయితే ధనుసు రాశి వారికి ఈ వారంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము కనుక చూసినట్టయితే ఆదివారము మీరు పనిచేస్తున్నట్టయితే అక్కడ శ్రమ అధికంగా పెట్టవలసినటువంటి అవసరము ఏర్పడుతుంది. ఇంట్లో కూడా ఏదైనా పనికి శ్రమ అధికంగా పెట్టడం వల్ల ఆ పని జరుగుతుంది. అంత ఈజీగా జరిగేటటువంటి అవకాశాలు మనకు ఆదివారం కనిపించట్లేదు. అదేవిధంగా మీరు పనిచేస్తున్నట్టయితే ఆదివారం కూడా మీరు పనిచేసే చోట అంతగా గుర్తింపు లభించకపోవడం లాంటి ఫలితాలు కూడా మనకు ఆదివారం గోచరిస్తున్నాయి. మీకు అంతగా సహాయ సహకారాలు మీ యొక్క సహోద్యోగుల నుంచి అందక పోయేటటువంటి అవకాశాలు మనకు ఆదివారం కనిపిస్తున్నాయి.
ఇక సోమవారం, మంగళవారం, బుధవారం ఈ 3 రోజులు కనుక చూసినట్టయితే ధనుసు రాశి వారికి చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల అనుకున్నటువంటి పనులు మీరు ఈ 3 రోజుల్లో చేయగలుగుతారు. దగ్గరి ప్రయాణాలు కనిపిస్తున్నాయి. ఆ దగ్గరి ప్రయాణాలు కూడా అనుకూలంగానే మనకు కనిపిస్తున్నాయి. ఇక షేర్ మార్కెట్లో అనుకూలత అనేది మనకు ఈ 3 రోజుల్లో కనిపిస్తుంది. ఎనర్జెటిక్గా ఉంటారు. ధనలాభం కనిపిస్తుంది. పనుల్లో సక్సెస్ అనేది ఉంటుంది. అదేవిధంగా సంతానంతో ప్రేమగా ఈ 3 రోజులు ఉండేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. ఇక చూసినట్టయితే వృత్తిలో కూడా మంచి ప్రశంసలు అందుకునేటటువంటి అవకాశాలు మనకి ఈ 3 రోజుల్లో గోచరిస్తున్నాయి. ఇక గురువారము, శుక్రవారం కనుక చూసినట్టయితే ఈ గురువారం, శుక్రవారము వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా మిస్అండర్స్టాండింగ్స్కి దూరంగా ఉండండి. 1కి 2 సార్లు సరిచూసుకోండి. ఈ 2 రోజుల్లో మిస్అండర్స్టాండింగ్స్, వాగ్వివాదాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త ధనుసు రాశి వారు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా ఉండడం అనేది మనకి ధనుసు రాశి వారికి ఈ యొక్క 2 రోజుల్లో అంటే గురువారము, శుక్రవారం మీకు చెప్పదగినటువంటి సూచన. మానసికంగా కూడా కాస్త బాధ, చింత, చికాకు ఉంటుంది. మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించుకునే ప్రయత్నం చేయండి. తద్వారా ధనుసు రాశి వారికి చక్కటి ఫలితాలు ఈ 2 రోజుల్లో కలుగుతాయి. శనివారము మీరు కనుక పని చేస్తున్నట్టయితే పనిలో శ్రద్ధ తగ్గడం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మనకు శనివారం ధనుసు రాశి వారికి కనిపిస్తుంది. సంతానంతో ఈ సమయాన్ని వెచ్చించే ప్రయత్నం ఈ శనివారం చేయండి. తద్వారా ధనుసు రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ప్రేమ వ్యవహారాలు అంతగా అనుకూలంగా కనిపించట్లేదు. అదేవిధంగా ప్రయాణాల్లో కూడా ఆటంకాలు కనిపిస్తున్నాయి. వృధా ఖర్చు అనేది మనకి శనివారం గోచరిస్తుంది. కాబట్టి ఆ విషయంలో ధనుసు రాశి వారు కాస్త జాగ్రత్త పడండి. ఓవరాల్గా చూసినట్టయితే మీకు మొదటి భాగము అంటే ఈ వారం మొదటి భాగంలో ధనుసు రాశి వారికి అనుకూలంగా ఉంది. సోమవారము, మంగళవారము, బుధవారం ఈ 3 రోజులు ఈ వారంలో ధనుసు రాశి వారికి చక్కగా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా ఈ రాశివారు మహాలక్ష్మిని పూజించండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. అదేవిధంగా మహాశివుణ్ణి పూజించండి. సోమవారము ముఖ్యంగా ఆలయ సందర్శనం కానీ లేదా ఇంట్లో కానీ మహాశివుణ్ణి ఆరాధించినట్టయితే ఈ ధనుసు రాశి వారికి ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మకర రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ మకర రాశి వారికి ముఖ్యంగా ఈ మకర రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వారం మధ్య భాగంలో కాస్త ప్రతికూలత కనిపిస్తుంది. వారం మొదటి భాగంలో అదేవిధంగా చివరి భాగంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే మనకు కలుగుతున్నాయని చెప్పవచ్చు. ఇక చూసినట్టయితే ఆదివారం చాలా చక్కగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి ఉంటుంది. ప్రోగ్రెస్ కనిపిస్తుంది. పనికి తగినటువంటి ప్రశంసలు మీరు అందుకోగలుగుతారు. సమాజంలో కానీ ఇంట్లో కానీ మంచి గౌరవ మర్యాదలు మీకు కలుగుతాయి. సుఖమైనటువంటి నిద్ర ఉంటుంది. మానసికంగా సంతోషంగా ఉంటారు. అదేవిధంగా ఏదైనా కొత్త లుక్ ట్రై చేయాలనుకుంటే ఈరోజు ట్రై చేయండి. చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి మకర రాశి వారికి. ఇక చూసినట్టయితే సోమవారము అదేవిధంగా మంగళవారం, ముఖ్యంగా సోమవారం మధ్యాహ్నం నుంచి మంగళవారము అదేవిధంగా బుధవారము ఖర్చులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరికి అప్పులు ఇవ్వకండి. అప్పులు ఇచ్చినట్టయితే తిరిగి రావడం కాస్త కష్టమైన పనిగా మారుతుంది. ఇక ముఖ్యంగా కాస్త స్లగ్గిష్గా ఉంటారు. అదేవిధంగా భార్యకి కానీ కంటికి కానీ సంతానం కానీ ఆరోగ్య సమస్య ఉండేటటువంటి అవకాశాలు మనకి మకర రాశి వారికి ఈ 2 రోజులు ముఖ్యంగా మంగళవారం, బుధవారం గోచరిస్తుంది. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ధన నష్టం కనిపిస్తుంది. పనుల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైతే మీరు పనిచేసే చోట కాస్త ఫోకస్ చేసి చేయండి. తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. అవమానాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కూడా కాస్త జాగ్రత్త పడండి. ఇక మనం చూసినట్టయితే గురువారము, శుక్రవారం మళ్ళీ చాలా చక్కటి ఫలితాలు మనకి మకర రాశి వారికి గోచరిస్తున్నాయి. గురువారం, శుక్రవారము అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. దగ్గరి ప్రయాణాలు కనిపిస్తున్నాయి. ఆ ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఎనర్జెటిక్గా ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సోదరిమణులతో ఆనందంగా సంతోషంగా గడుపుతారు. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. షేర్ మార్కెట్, ట్రేడింగ్ లాంటి అవి కూడా మీకు అనుకూలంగానే ఉన్నాయి ఈ 2 రోజులు అని చెప్పవచ్చు.
అదేవిధంగా సంతానంతో ప్రేమగా ఉంటారు, ఎనర్జెటిక్గా కూడా మనకు కనిపిస్తుంది. దంపతుల మధ్య ఆనందము సంతోషము అనేది మనకి ఈ 2 రోజుల్లో ఈ రాశి వారికి గోచరిస్తుంది. ఇక శనివారము మళ్ళీ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, వాగ్వివాదాలు ఉండే అవకాశం మళ్ళీ మాకు శనివారం కనిపిస్తుంది. కాబట్టి ఓపికగా ఉండవలసినటువంటి అవసరము శనివారం ఎంతైనా ఈ రాశి వారికి ఉంటుంది. ఖర్చులు కనిపిస్తున్నాయి. ప్రాపర్టీస్ విషయాల్లో డీల్ చేస్తున్నప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. శనివారం ప్రాపర్టీస్ డీల్ చేసే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరము ఎంతైనా కనిపిస్తుంది. ఇతరులపైన నమ్మకం కోల్పోయేటటువంటి అవకాశాలు మనకి ఈ మకర రాశి వారికి ఈరోజు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా ఉండడం అనేది ఈ రాశి వారికి ఈరోజు మీకు చెప్పదగినటువంటి సూచన. ఇక ఓవరాల్గా చూసినట్టయితే మకర రాశి వారికి ఆదివారం చక్కగా ఉంది, సోమవారం అనుకూలంగా ఉంది, అదేవిధంగా గురువారం శుక్రవారం కూడా ఈ 4 రోజులు ఈ వారంలో మకర రాశి వారికి అనుకూలంగా కనిపిస్తుంది. ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరగడానికి ముఖ్యంగా మీరు హనుమంతుడిని పూజించండి. తద్వారా మంచి ఫలితాలు ఈ వారంలో పొందగలుగుతారు. లేదా కుజ బీజ మంత్రాన్ని పఠించినా కూడా చక్కటి ఫలితాలు ఈ వారంలో మీరు పొందగలుగుతారు. కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూసినట్టయితే కుంభరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము దూర ప్రయాణాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో ఆ ప్రయాణం విషయంలో ప్లానింగ్ అనేది అవసరము. ఖర్చులు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కాస్త ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. సోమవారం కూడా దాదాపుగా ఇదే పరిస్థితి ఈ రాశి వారికి గోచరిస్తుంది, కుంభరాశి వారికి. అయితే సోమవారం మధ్యాహ్నం నుంచి చాలా చక్కటి ఫలితాలు మళ్ళీ కుంభరాశి వారికి కలిగే అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తుంది. వృత్తిలో అభివృద్ధి అనేది ఉంటుంది. మంగళవారం బుధవారం కూడా చక్కటి కార్యసిద్ధి అనేది కనిపిస్తుంది. పనికి తగినటువంటి ప్రశంసలు, దాంపత్య జీవితంలో ఆనందము సంతోషం అనేది ఉంటుంది. కుటుంబంలో సంతోషంగా ఉంటారు. తృప్తికరమైనటువంటి భోజనం ఉంటుంది. దాంపత్య సౌఖ్యం ఉంటుంది. అదేవిధంగా గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. సుఖమైనటువంటి నిద్ర ముందుగానే అనుకున్నట్టుగా ఉంటుంది. అదేవిధంగా ధనలాభము, అనుకున్నటువంటి పనులు చేయడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు అంటే మనకు మంగళవారం బుధవారం వరకు కూడా ఈ కుంభరాశి వారికి ఉంటుంది. ఇక గురువారము శుక్రవారము ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇతరులకు డబ్బులు ఇచ్చే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. లోన్ వ్యవహారాలు ఈ 2 రోజుల్లో అంతగా అనుకూలంగా ఈ రాశి వారికి కనిపించట్లేదు. డిలే అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవమానాలు కనిపిస్తున్నాయి. వృత్తిలో కూడా కాస్త వృత్తిలో కూడా అంతగా అనుకూలత లేకపోవడం లాంటి ఫలితాలు మనకు ఈ 2 రోజుల్లో మన కుంభరాశి వారికి గోచరిస్తుంది. ఇక శనివారం కనుక చూస్తున్నట్టయితే శనివారం మళ్ళీ చాలా చక్కటి ఫలితాలు కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి. మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. సోదరిమణులతో ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎనర్జెటిక్గా ఉంటారు. ముఖ్యంగా దగ్గరి ప్రయాణాలు కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి. కుంభరాశి వారికి ఓవరాల్గా చూసినట్టయితే మీకు సోమవారము మంగళవారము అదేవిధంగా బుధవారము శనివారం ఈ రోజులన్నీ ఈ వారంలో అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు కుంభరాశి వారికి పోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మహాశివుణ్ణి ఆరాధించండి. ఈ వారంలో చక్కటి ఫలితాలు అనేవి కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారి యొక్క ఫలితాలు మనం ఈ వారంలో కనుక ఒకసారి ఏ విధంగా ఉన్నాయో చూసినట్టయితే వీరికి ఆదివారము సోమవారం చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. స్నేహితులతో ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ధనలాభం కనిపిస్తుంది. బంధువులతో ఆనందంగా సంతోషంగా గడుపుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా అన్నింటా లాభదాయకంగా కనిపిస్తుంది. సక్సెస్ అనేది కూడా మనకి 2 రోజుల్లో మీనరాశి వారికి గోచరిస్తుంది. ఇక మంగళవారం బుధవారము దూర ప్రయాణాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వయంకృత అపరాధం వల్ల ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశాలు మీనరాశి వారికి మనకి ఈ మంగళవారం బుధవారం గోచరిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. నిద్రలేమితనము అంటే నిద్ర పట్టకపోవడము, మానసికంగా కాస్త ఆందోళన ఉండేటటువంటి అవకాశాలు మనకి ఈ 2 రోజుల్లో మంగళవారం బుధవారం కనిపిస్తున్నాయి. కాబట్టి యోగా, ధ్యానము, మెడిటేషను, సంయమనం పాటించడం వల్ల మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇక గురువారము శుక్రవారము మళ్ళీ చాలా చక్కటి అనుకూలమైన రోజుగా ఉన్నాయి. మీరు ఏ పని చేయాలనుకున్నా కూడా ఆ పనిని పూర్తి చేయగలుగుతారు. ధనలాభం కనిపిస్తుంది. వృత్తిలో మీరు పనిచేసే చోట కూడా చక్కగా ఉంటుంది. మీ సహోద్యోగులు మీకు సహాయ సహకారాలు
అందించేటటువంటి అవకాశాలు మనకి గురువారం శుక్రవారం గోచరిస్తుంది. ఇక శనివారం కనుక చూసినట్టయితే శనివారం కూడా కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలే మనకు కనిపిస్తున్నాయి. ధనం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరికి డబ్బులు ఇవ్వకుండా ఉండడం అనేది మంచిది. ఇక ఈరోజు ముఖ్యంగా వృత్తి పనిచేసే చోట కూడా ఫోకస్ అనేది పెట్టండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ శనివారం అనేది మీరు పొందగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే మీనరాశి వారికి ఆదివారము సోమవారము చక్కటి ఫలితాలు ఉన్నాయి. గురువారము శుక్రవారం కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి. మీనరాశి వారికి చక్కటి ఫలితాలు అనేవి ఈ వారంలో కలుగుతాయి. ఇవి స్థూలంగా మనకు రాశి వారికి ఉన్నటువంటి ఈ వారంలో ఫలితాలు. ఇక మీ యొక్క జన్మ జాతకంలో గనక మంచి చక్కటి ఫలితాలే, చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే మంచి ఫలితాలే మీకు కలుగుతాయి. అంతగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి రావు. ఒకవేళ జన్మ జాతకంలో కూడా అంతగా అనుకూలత లేదు, గోచార రీత్యా కూడా మీకు అనుకూలత లేదు అన్నప్పుడు మీకు ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని గమనించండి. ఇక మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.